అండర్ మేనేజ్మెంట్ ఏదైతే మనకి మేనేజ్మెంట్ అనే ఒక బటన్ ఉందో ఇక్కడ ఆబ్జెక్ట్స్, ప్రాపర్టీస్, పర్మిషన్స్, మెట్రిక్స్, మేనేజ్మెంట్. సో ఈ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంటుంది లైఫ్ సైకిల్ రూల్ అనేది. సో ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బకెట్ లోకి కొన్ని ఆబ్జెక్ట్స్ ని అప్లోడ్ చేద్దాం. ఓకే, సో ఆబ్జెక్ట్స్ అన్ని అప్లోడ్ అయ్యాయి. సో గో టు మేనేజ్మెంట్ అండ్ సెలెక్ట్ క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్. సో ఇలా ఒక రూల్ నేమ్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ ఆప్షన్ ఏంటండి, టూ ఆప్షన్స్ ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటి? సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందండి, ఆ బకెట్ లో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక ఫోల్డర్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే బకెట్ మీద అప్లై అవుతుంది. ఇక్కడ లైఫ్ సైకిల్ రూల్స్ మూవ్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ క్లాసెస్. ఇక్కడ కరెంట్ వర్షన్ అంటే ఏంటి, నాన్ కరెంట్ వర్షన్ అంటే ఏంటి? కరెంట్ వర్షన్ అంటే ఏదైతే వర్షనింగ్ ఎనబుల్ చేస్తామో, వర్షనింగ్ ఎనబుల్ చేసిన తర్వాత ఏవైతే ఆబ్జెక్ట్స్ మనం అప్లోడ్ చేసామో అవన్నీ కూడా కరెంట్ వర్షన్స్. వాట్ అబౌట్ నాన్ కరెంట్ వర్షనింగ్? వర్షనింగ్ ఎనబుల్ చేయనప్పుడు ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, సో మనకు ఇప్పుడు ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అందులో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వర్షనింగ్ ఎనబుల్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, రెండోది వర్షనింగ్ ఎనబుల్ చేయకుండా ఆబ్జెక్ట్స్. ఇలా రెండింటిని మనం మూవ్ చేయాలని రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడొచ్చు ట్రాన్సాక్షన్ కరెంట్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంది ఇక్కడ బిట్వీన్ స్టోరేజ్ క్లాస్. కింద కూడా ఏముందండి, ట్రాన్సాక్షన్ నాన్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఉన్నాయి. దేనికి రెండు వచ్చాయి ఇక్కడ మామూలుగా, బికాస్ ఆఫ్ రెండు ఆప్షన్స్ తీసుకున్నాం కాబట్టి వర్షనింగ్ ఎనబుల్ చేసిన ఆబ్జెక్ట్స్ మీద అప్లై అవుతుంది రూల్, ఏవైతే ఆబ్జెక్ట్స్ వర్షనింగ్ ఎనబుల్ చేయకుండా ఉన్నాయి వాటి మీద కూడా అప్లై అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ట్రాన్సాక్షన్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని. సో బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ ఏ క్లాస్ లో ఉంటాయండి, స్టోరేజ్ క్లాస్, స్టాండర్డ్ లో ఉంది. వాట్ బై డిఫాల్ట్ ఏ క్లాస్ లో మార్చుకుంటున్నాడు, స్టాండర్డ్ అయ్యింది. సో నాకు ఈ క్లాస్ వస్తుంది. సో నేనేం చేస్తున్నాను, గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్ తీసుకుంటున్నాను. సో ఈ క్లాస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎన్ని డేస్ తర్వాత స్టాండర్డ్ క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా గ్లేషియర్ లో మూవ్ అవ్వాలని వెళ్తుంది. సో ఇక్కడ నేను 90 డేస్ ఇస్తున్నాను అండి, 90 డేస్. సెకండ్ ఆప్షన్ ఏంటి, ఇక్కడ ట్రాన్సాక్షన్ నాన్ కరెంట్ వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను నేను, గ్లేషియర్ ఇన్స్టెంట్ రిట్రీవల్, ఇక్కడ కూడా 90 డేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ వేర్ వర్షన్స్ టు రిటైన్ ఆప్షనల్. ఇది అది మనకి ఆప్షనల్ అంటే ఇది మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనం మూవ్ చేయమంటున్నాం కదా, దీంట్లోకి స్టాండర్డ్ లోంచి గ్లేషియర్ లోకి మనం మూవ్ చేయమంటాం. సో మూవ్ చేయమన్నప్పుడు ఇదేం చేస్తుందంటే ఆఫ్టర్ 90 డేస్ తర్వాత ఏం చేస్తుందండి, ఇది మూవ్ చేస్తుంది. సో మూవ్ చేసిన ఆబ్జెక్ట్స్ ని అది మూవ్ చేయకుండా ఉంచండి అంటే ఇక్కడ నెంబర్ చేద్దాం అనుకోండి, అది డేస్ పాటు మూవ్ చేయకుండా అలాగే ఉంచుతుంది అన్నమాట తర్వాత కూడా. సరే ఆప్షనల్ ఇది వదిలేసేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు క్రియేట్. సో 90 డేస్ తర్వాత మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అది కూడా ఏమవుతాయండి, స్టాండర్డ్ నుంచి గ్లేషియర్ లో కన్వర్ట్ అవుతాయి. ఇంటర్నెట్ టైం కూడా అదే, కానీ దాంట్లో రెండు ఆప్షన్లే ఉంటాయి, గ్లేషియర్, డీప్ గ్లేషియర్. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి క్లాసెస్ మనకి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అదేంటంటే ఆటోమేటిక్ గా అదే ఐడెంటిఫై చేసి ఇంటర్నెట్ టైంలో మూవ్ చేస్తుంది, స్టాండర్డ్ ఐలో మూవ్ చేస్తుంది, సారీ గ్లేషియర్ లోకి, డీప్ గ్లేషియర్ లోకి. ఇదేంటంటే డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఏ క్లాస్ లోకైనా మనం మూవ్ చేసుకోవచ్చు, అంటే రూల్ మనం క్రియేట్ చేస్తాం. అక్కడ ఏంటంటే ఆటోమేటిక్ అదే ఐడెంటిఫై చేసి ఆబ్జెక్ట్స్ అన్ని కూడా